చెంచల్ కూడా జైలుకు వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవల అరెస్ట్ అయిన బాల్కా సుమన్ తో ములాఖాత్ అయ్యారు. కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్, అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. ములాఖాత్ కి ముగ్గురికి మాత్రమే అనుమతిచ్చారు జైలు సూపరింటెండెంట్. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలని బయటికి రాకుండా చేయడానికి బాల్కా సుమన్ పై ఇష్టం వచ్చినట్టుగా కేసులు సెక్షన్లు పెట్టారంటున్నారు కేటీఆర్. ప్రగతి భవన్ ని బాంబులతో పేల్చినా తప్పులేదని గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారన్నారు. పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ కూడా అన్నారని, మరి వాళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పులేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీ చర్యలు తీసుకోకూడదా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి సెక్షన్లు వర్తించవా? వాళ్ళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్కడ ఉండే ఒక కంపెనీని పెట్రోల్ పోసి తగలబెడతా అంటే అక్కడ శిక్ష ఉండదా? అంటే కాంగ్రెస్ ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతా?